ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సోషల్ మీడియా ప్రతినిధులకు, ప్రింట్ మీడియా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన విలేకరులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విషయం ఏమంటే, ఈ నెల 6వ తారీఖున మన గౌరవ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పార్థసారథి గారు జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి గత ప్రభుత్వంలో పేదల గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించినటువంటి రైతుల భూముల విషయం గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక గౌరవ శాసనసభ్యులుగా కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు, దాన్ని మేము కూడా ఆహ్వానిస్తున్నాము. కాకపోతే ఫిర్యాదు చేసే ముందు ఒక గౌరవ ప్రతినిధిగా ఉన్న ఆయన రైతులను పిలిపించుకొని నిజాలు తెలుసుకొని నిజాలను నిర్ధారించిన తర్వాత అనవసరమైన ఆరోపణలు చేయకోకుండా ఉన్న విషయాన్ని, పలానా భూముల ఆక్రమణలో, భూముల స్థలాలను సేకరించే విషయంలో అవకతవకలు జరిగినాయని చెప్పి కలెక్టర్కు ఫిర్యాదు చేసింటే చాలా మంచిగా ఉండేది, హుందాగా ఉండేది. కానీ గౌరవ శాసనసభ్యులు ఆ ఉద్దేశంతో ఫిర్యాదు చేసినట్లు కనపడడంలే. ఏదో ఎవరో కింది వ్యక్తులు అతని చుట్టూ ఉన్న అతని మంది మార్బలంలో కొంతమంది రాజకీయ దురుద్దేశంతోనో, కక్ష సాధింపు చర్యలతోనో, లేదా ఆదోని ప్రజలను వాళ్ళ మైండ్ సెట్ను డైవర్ట్ చేసే విధంగా, అంటే ఒక సబ్జెక్ట్ని ప్రజల్లోకి వదిలితే దాని గురించే ఒక వారం రోజులు మాట్లాడుకునే విధంగా డైవర్ట్ పాలిటిక్స్ మాదిరిగా ఆయన ఈ లెటర్ ఇచ్చినట్లుంది. వాస్తవంగా పేద రైతుల నుంచి భూములు సేకరించినప్పుడు ప్రభుత్వ పరంగా ఏదైతే భూమి విలువ ఉంటుందో దాని ఆధారంగా ఏదైతే ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఆ అమౌంట్ ఆ రైతుకి వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. అలా కాకుండా కొంతమంది మధ్యవర్తుల ద్వారానో, లేదా కొంత స్వార్థంతోనో, లేదా కొంత ప్రోద్బలంతోనో కొంతమంది వ్యక్తులు చేసిన పనికి, అంటే రైతుల దగ్గర ఒక రేటు మాట్లాడుకొని గవర్నమెంట్కి ఇచ్చేదానికి ఒక ఎక్కువ రేటు మాట్లాడుకొని ఆ మధ్యలో ఉన్న బ్యాలెన్స్ను వాళ్ళు తినే విధంగా ఎవరైనా ప్రవర్తించింటే, నిజంగా అటువంటి విషయమే జరిగింటే, అటువంటి తప్పే జరిగింటే ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గారు చేయవలసిన పని ఏమి? రైతులు పిలిపించి రైతులతో మాట్లాడి ఎవరి వల్ల మీకు ఇబ్బంది కలిగింది, గవర్నమెంట్ భూమికి సంబంధించిన ఏదైతే మొత్తం ఉందో అది రైతు పేరు మీదనే అకౌంట్లో వేయబడుతుంది. ఎవరికి డబ్బు పంచడం కానీ చెక్కులు ఇవ్వడం కానీ జరగదు. ఒక రైతుతో ఒక ఎకరా భూమి తీసుకున్న తర్వాత గవర్నమెంట్ వాల్యూ ప్రకారం నాకు తెలిసి 13,50,000 నిర్ణయించడం జరిగింది. వారు పొరపాటున 23 లక్షలు 25 లక్షలు రాసినారు లెటర్లో, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 13,50,000 178 ఎకరాలు 65 మంది రైతుల దగ్గర సేకరించినట్లు నాకున్న ఇన్ఫర్మేషన్. సరే, ఏ రేట్ అయినా నిర్ణయించిన ఆ రేట్, గవర్నమెంట్ నిర్ణయించిన రేటు రైతులకు చెందాల్సింది మాత్రం వాస్తవం. అందులో మధ్యవర్తిత్వం వహించిన వారు ఏదైనా పొరపాటునో లేదా స్వార్థంతో ఏదైనా తప్పులు చేసింటే అటువంటి వారిని గుర్తించాలి. నువ్వు సవివరంగా రైతుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత పలానా వ్యక్తులు మాకు మోసం చేసినారని చెప్పి వాళ్ళ రైతులతో వాళ్ళ వాయిస్ తీసుకున్న తర్వాత నువ్వు రిపోర్ట్ చేయాలి. లేదా ఆదోనిలో జగనన్న కాలనీకి సంబంధించి భూముల విషయంలో పొరపాట్లు జరిగినాయి, వాస్తవాలని దాచిపెట్టినారు, చాలా అవినీతి జరిగిందని చెప్పి ఓరల్గానైనా రిపోర్ట్ ఇవ్వాలి. అలా కాకుండా సంఘంలో ఒక ఇమేజ్ ఉన్న వాళ్ళము, 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్న మమ్మల్ని ఒక రాజకీయ దురుద్దేశంతోనో, ఒక వ్యక్తిగతమైన కారణాలతోనో, లేదా తన చేసే పనుల్ని డైవర్ట్ చేయడానికో, ప్రజల మనసుల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ విధంగా ప్రవర్తించడం చాలా తప్పు. కోర్టులో కూడా ఒక న్యాయమూర్తి ఒక ముద్దాయిని బోన్లో ప్రవేశపెట్టినప్పుడు ముద్దాయిగానే చూస్తాడు తప్ప దోషిగా నిర్ణయించడు. నేరారోపణ
ఖరారైన తర్వాత అప్పుడు దోషి అని చెప్తాడు. మరొక ఉన్నత స్థాయిలో న్యాయస్థానంలోనే ఆ విధంగా ప్రవర్తించినప్పుడు ఒక శాసనసభ్యుడు అయిపోయి నుండి నువ్వు ఒక వ్యక్తి మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నిజానిజాల నిర్ధారణ చేసుకోకుండా నిరాధారమైన నిందారోపణలు నువ్వు ఎలా చేయగలిగావు? అంటే ఆదోనిలో ఒక స్ప్లిట్స్ పాలిటిక్స్, ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశం మీకుందా? నిజంగా దాంట్లో దోషులు ఎవరైనా ఉంటే వారిని శిక్షించమని చెప్పి మేము కూడా కోరుతున్నాం. పేద రైతులకు అన్యాయం జరగరాదు. ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ రైతులకు అందాల్సిందే. ఇంకా విచిత్రమైన విషయం అంటే ఈ రోజు వరకు కూడా మాకు ఏ పేర్లైతే ప్రస్తావించినారో ఎమ్మెల్యే గారు, ఆ రైతుల మొక్కలు కానీ వాళ్ళ సర్వే నంబర్లు కానీ ఆ స్థలాలు ఎక్కడున్నాయని కానీ వాళ్ళతో లావాదేవీలు కానీ వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు కానీ ఇంతవరకు మాకు తెలియదు. ఆ రైతుల మొక్కలు కూడా మేము ఇంతవరకు చూడలే. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. దాంట్లో అన్యాయం జరిగి ఉండొచ్చు, జరగకపోయినట్టు అది మాకు తెలియని విషయం. అది నువ్వు కలెక్టర్ గారికి ఇవ్వాల్సింది ఏమి? పలానా చోట పలానా ఆదోని పట్టణంలో నా కాన్స్టిట్యుయెన్సీలో రైతులకు అన్యాయం జరిగిందని చెప్పి నువ్వు కంప్లైంట్ చేయాలి. మా పేర్లు పెట్టి ఎలా చేస్తావు నువ్వు? అంటే నీ అంతకి నువ్వు మమ్మల్ని దోషుల కింద లెక్కేస్తావా? అంటే నిందారోపణలు చేయడమే నీ ముఖ్యమా? నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి నువ్వు ఇటువంటి పద్ధతులు ఆలోచిస్తున్నావా? ఒక ఎమ్మెల్యేగా ఒక పేద రైతులకు న్యాయం చేయదలుచుకుంటే చేయి, సంతోషంగా చేయి. దాన్ని మేము స్వాగతిస్తాము. ఎవరికి అన్యాయం జరగరాదు. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డని, నాకు కూడా 7 ఎకరాల పొలం ఉంది. రైతు ఇబ్బందులేమో నాకు తెలుసు. మరి అలాంటి రైతుల తరపున నువ్వు మాట్లాడేటప్పుడు ఆ రైతులను పిలిపించుకొని ఆ రైతులతోనే కంప్లైంట్ ఎందుకు ఇప్పించలేకపోయినావు నువ్వు కలెక్టర్ గారికి? ఆ రైతులను కలెక్టర్ దగ్గరికి ఎందుకు పోలేకపోయినావు నువ్వు? అంటే దీన్ని బట్టి చూస్తే ఈ లెటరు కలెక్టర్కి ఇవ్వడంలో నీ ప్రమేయం చాలా తక్కువగా ఉందనిపిస్తుంది. దీనిలో రాజకీయ కారణాలు, రాజకీయ దురుద్దేశాలు, వ్యక్తిగత ఆరోపణలు, ఎదుటి వ్యక్తి మీద బురద చల్లడం, కడుక్కోమని చెప్పడం, మసిబట్ట కాల్చి మోకాన వేయడం, నువ్వు తుడుచుకోమని చెప్పడం. అంటే ఇటువంటి పాలిటిక్సా? ఒక ప్రజాప్రతినిధి నువ్వు 18,000 ఓటుతో గెలిచిన శాసనసభ్యునివి. ఒక రైతు తరపున నువ్వు పోరాడదలుచుకున్నప్పుడు, ఒక రైతుకు న్యాయం చేయాలదలుచుకున్నప్పుడు ఆ రైతు తరపున ఎలా ఉండాలి? ఎవిడెన్స్లన్నీ సేకరించాలా, వారిని పిలిపించాలి. మీకు ఎవరి చేత మోసం జరిగింది, ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఎలా మిమ్మల్ని మోసం చేశానని చెప్పి అడగాలి. కానీ ఒక నిరాధారణమైన నిందారోపణలు చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే, ఒక అర్జీ పెట్టి పడేస్తే వీళ్ళు కొట్లాడుకుంటారు, వీళ్ళు తండాడతారని చెప్పి ఒక దురుద్దేశంతో ఇచ్చినట్టు మాకు కనపడుతుంది. కాబట్టి శాసనసభ్యులకు ఒకటే చెప్తున్నాం, నీతివంతమైన పాలన అందిస్తామని చెప్తున్నారు మీరు, చాలా సంతోషం. అవినీతిని పారదోలుతున్నారు, చాలా సంతోషము. కానీ వచ్చినప్పటి నుంచి ఆదంలో జరుగుతున్నవన్నీ అవినీతి కార్యక్రమాలే. అన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రూఫ్స్తో సహా దొరికిన అతన్ని ఇంతవరకు కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, అతని మీద శిక్ష పడలేదు. ఇవన్నీ మేము చెప్పుకుంటూ పోతే రాజకీయంగా మాట్లాడినట్లు అవుతుంది. మేము ఈరోజు రాజకీయ ఉద్దేశంతో మాట్లాడడం లేదు. కేవలం మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మమ్మల్ని కించపరిచి మాట్లాడారు. సమాజంలో మాకు ఈరోజు ఉన్న వాల్యూని మీరు పోగొట్టారు. ప్రతి ఒక్కరిని సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈరోజు మేము నిర్దోషులము, మాకు సంబంధం లేదని మీడియా ద్వారా, ప్రజల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా అందరికీ చెప్పగలిసి వస్తుంది. అంటే ఈ పరిస్థితికి మమ్మల్ని దిగదార్చినావు నువ్వు. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు చదువుకున్న విద్యావంతునివి, డాక్టర్వి, శాసనసభ్యునివి, 18,000 ఓట్లతో గెలిచిన వ్యక్తివి. నువ్వు ఒక గౌరవప్రదమైన పదవిలో ఉంటూ ఒక వ్యక్తి మీద బురద జరగడం అంత మంచి పద్ధతి కాదు. నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, అటువంటి ఆరోపణలు ఎవరైనా ఎదుర్కొని ఉంటే, అటువంటి పనులు ఎవరైనా చేసింటే వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకోండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము వాళ్ళని సమర్థించము. కాబట్టి శాసనసభ్యులకు విన్నవించేది ఏమంటే, డైవర్షన్ పాలిటిక్స్ వదిలేదు. మీరు పేద రైతులకి న్యాయం చేయాలనుకున్నారు, సంతోషంగా న్యాయం చేయండి. పేద రైతులు పొట్టగొట్టడం మా పద్ధతి కాదు. రైతును అవమానించిన వాడు ఎవడు బాగుపడడు. రైతుకు న్యాయం చేయండి. భూమి పోగొట్టుకున్న వాళ్ళకి, డబ్బు పోగొట్టుకున్న వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళ డబ్బు వాళ్ళు తిరిగి ఇప్పించినా మాకేం సంతోషమే, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే నువ్వు బ్లేమ్ చేసే ముందు, నువ్వు ఒక వ్యక్తిని దోషిగా ఒక ఏళ్ళు పెట్టి ఇలా చూపించినప్పుడు అది సమాజంలో ఎంత దూరం పోతుందో ఆలోచించండి. మా మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి, మేము సమాజంలో ఏ విధంగా తలెత్తుకున్నది. ఇన్నోళ్ళు రాజకీయంగా ఉన్నా కూడా సమాజంలో మాకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ను పోగొట్టుకునే పరిస్థితిలో మేము లేము. కాబట్టి మేము తప్పు చేయలేదు, తప్పు చేసింటే తల ఉంచుకొని పోతామని చెప్పి నిరూపించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యునికి ఈ విధంగా తెలియజేస్తున్నాము. దయచేసి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఎవరి మీద ఉంటే వాళ్ళు బయట పెట్టండి, సంతోషమే. కాబట్టి ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయవద్దని చెప్పి శాసనసభ్యుల వారికి సౌన్యంగా వినియోగించుకుంటున్నాం. ఆయన ఒక నిరాధారమైన నిందారోపణలు చేసినాడు. ఒక శాసనసభ్యునిగా ఆ విధంగా ప్రవర్తించకూడదు. చేసినాడు, సంతోషమే.
కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాడు. గౌరవ మేజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కాకపోతే ఆయన చేసిన ఒక నిరాధారణమైన నిందారోపణ మా మీద పడినందువలన దాన్ని కడుక్కోవడానికి, మేము తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ విధంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. భవిష్యత్తులో కూడా ఈయన పద్ధతి మార్చుకోకపోతే మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము డెఫర్మేషన్ సూట్ కూడా ఫైల్ చేసి రాజకీయ న్యాయ కోవిదులతో న్యాయమూర్తులతో సంప్రదించి వారి సలహా తీసుకొని ఫర్దర్గా ఏం యాక్షన్ తీయాలని చెప్పి మేము అందరము కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటాం. వెంకటేశ్వర రెడ్డి పిలిపించుకొని రైతుల ద్వారా ఏం అన్యాయం జరిగింది బయటకు చెప్పాల్సింది ఎమ్మెల్యే గారు. మేము రైతులను సంప్రదించలేదు, రైతులను కలవలేదు, రైతులతో మాట్లాడలేదు, రైతులతో లావాదేవీలు చేయలేదు. రైతులకి ప్రభుత్వం 13.5 లక్షలు ఇచ్చింది, 23 లక్షలు కాదు, 13,50,000 పర్ ఎకరాకి ఇచ్చింది. 178 ఎకరాలకి 65 మంది రైతులకు ఇచ్చింది. ఆ దాంట్లో ఏమైనా లొసుగులు ఉంటే జరిగింటేనో లేకుంటే ఏమైనా అవినీతి జరిగింటే అది నిరూపించాల్సిన బాధ్యత శాసనసభ్యుల మీద ఉంది, కలెక్టర్ గారి మీద ఉంది. అది ఎంక్వైరీ ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో అది మాకు సంబంధం లేదు. మేమైతే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు.